ఆశ్రమంలో అందరూ ఉండగా ఇంతలో శాంభవికి అయితే ఒక లవ్ లెటర్ కనబడుతుంది. అది చూసి శాంభవి అందరినీ పిలిచి, ఈ ప్రేమలు గీమలు ఇవంటే నాకు అస్సలు నచ్చవు. ఈ లవ్ లెటర్ ఎవరు రాశారు చెప్పండి అని చెప్పి అందరినీ అడుగుతుంది. ఆ మాటలకు ఎవ్వరూ కూడా సమాధానం చెప్పరు. ఇంతలో అక్కడున్న ఒక ఆయన అయితే అంజలిని చూపించి, అమ్మ నాకెందుకో ఈ అంజలి మీదే అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న అంజలి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది, నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఆశ్రమం మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ పని చేసింది నేను కాదు అని చెప్పి గట్టిగా అంటుంది. ఆ మాటలు విన్న శాంభవి అయితే నిజమేనేమో, ఆయమ్మే ఎందుకు ఈ పని చేస్తుంది అని చెప్పి శాంభవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ పాలేరు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, అమ్మగారు ఈ లెటర్ రాసింది ఎవరో కాదు, ఇదిగోండి ఈ బంటియే అని చెప్పి బంటిని తీసుకుని వస్తాడు. అది విన్న శాంభవి అయితే కోపంతో రగిలిపోతూ బంటి చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టి, రేయ్ ఈ లెటర్ ఎందుకు రాసావురా? అయ్యక ఆ పాలేరుతో ఇలా అంటూ ఉంటుంది, ఈయన్ని తీసుకుని వెళ్ళి ఆ చెట్టుకు కట్టేయండి, చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టండి అని చెప్పి అంటుంది. అది విన్న అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ చెల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ పాలేరు అయితే బంటిని తీసుకుని వెళ్ళి చెట్టుకు కట్టేస్తాడు. ఇక బంటి అయితే బాధపడుతూ ఉంటాడు. అబ్బా నాకెందుకు ఈ పరిస్థితి, నా అంజలి ఎక్కడ ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న సంజయ్ వాళ్ళ చెల్లి అయితే బంటిని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే అంజలికి ఏం కాకూడదు అని చెప్పి సంజయ్ అక్కడ బాధపడుతూ ఉంటాడు. అంజలి అయితే బంటి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.